హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఇంట్లో శివలింగం ఉండవచ్చా? ఉంటే ఏ నియమాలు పాటించాలి? శివలింగాన్ని ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అవును, ఇంట్లో శివలింగం ఉంచవచ్చు, కానీ కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పనిసరిగా పాటించాలి. శివలింగం చాలా పవిత్రమైన, శక్తివంతమైన ఆరాధన రూపం. సరైన విధంగా ఉంచితే ఆశీర్వాదం లభిస్తుంది, కానీ తప్పుగా ఉంచితే ప్రతికూల ఫలితాలు రావచ్చు. అసలు ఇంట్లో శివలింగం ఉంచుకోవచ్చో లేదో తెలుసుకుందాం. అవును, శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు, కానీ చిన్న పరిమాణం ఉన్న పారదర్శక రాయి, క్రిస్టల్, పంచలోహం, రజతం లేదా నల్లరాయి శివలింగం మాత్రమే ఉంచాలి. దేవాలయ స్థాయి పెద్ద లింగం ఇంట్లో ఉంచరాదు. అది స్థిరలింగం అవుతుంది. దానిని నిత్య పూజతో కాపాడడం కష్టమవుతుంది. ఇంట్లో శివలింగం ఉంచితే ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. ఈశాన్య దిశ అంటే ఉత్తరం, తూర్పు మూలలో ఉంచాలి. ఇది దేవతల దిశ. లింగం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. శివలింగం ముందు నంది విగ్రహం ఉంచడం తప్పనిసరి. నంది లేకుండా పూజ చేయకూడదు. లింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ప్రతిరోజు కొంచెం నీరు లేదా పాలుతో అభిషేకం చేయాలి. బిల్వ పత్రాలు, పుష్పాలు, అక్షతలు సమర్పించి ఓం నమఃశివాయ అని జపం చేయాలి. శివలింగం ఇంట్లో ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు: లింగాన్ని మారుస్తూ ఉంచకూడదు. స్థిరంగా ఒక ప్రదేశంలో ఉంచాలి. పూర్తిగా నిర్లక్ష్యం చేయరాదు. రోజు అభిషేకం చేయడం లేదా కనీసం నీళ్లు చల్లడం అవసరం. శవ పూజ, అశుభ కార్యాలు జరుగుతున్నప్పుడు పూజ చేయరాదు. మహిళలు మాసిక ధర్మం సమయంలో పూజ చేయకూడదు, అంటే నెలసరి సమయంలో. అసలు ఇంట్లో శివలింగం ఉంచడం వల్ల కలిగే లాభాలేమిటో తెలుసుకుందాం. ఇంట్లో శాంతి, ఆరోగ్యం, సంపద, వృద్ధి, కష్టాలు, పాపాలు, భయాలు తొలగుతాయి. కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. దారిద్ర్యం, దుష్ట దృష్టి, వాస్తు దోషాలు తొలగుతాయి. అవును, ఇంట్లో శివలింగం ఉంచవచ్చు, కానీ చిన్నది, పవిత్రంగా ఈశాన్య మూలలో నిత్యాభిషేకంతో ఉంచితేనే శుభం. శివలింగం ఇంటికి తెచ్చుకునే రోజు, సమయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివలింగం ఇంటికి తెచ్చుకునే రోజు, సమయం చాలా ముఖ్యమైనది. ఇంటికి తెచ్చుకునే శుభదినాలు: సోమవారం. ఇది భగవాన్ శివుడికి అత్యంత ప్రియమైన రోజు. ఈ రోజున శివలింగం ఇంటికి తెచ్చుకోవడం అత్యంత మంగళకరం. ఇంట్లో శివలింగం ప్రతిష్ఠిస్తే దారిద్ర్యం తొలగి ఆరోగ్యం, ఆయుష్, ఆనందం కలుగుతాయి. మాస శివరాత్రి రోజు, కార్తీక సోమవారం, ప్రదోష వ్రతం రోజు. ఇవి కూడా చాలా శుభమైన సమయాలు. శుభ సమయాలు: ఉదయం బ్రహ్మ ముహూర్తం, అంటే సూర్యోదయానికి ముందు 4 గంటల నుండి 6 గంటలు లోపు, లేకపోతే సూర్యోదయం తర్వాత ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో. అభిజిత్ ముహూర్తం, మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో కూడా శుభ సమయం. ఇంటికి తెచ్చుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు: శివలింగం రాయి నల్లటి గ్రానైట్ లేదా పంచలోహంతో తయారైనదిగా ఉండాలి. లింగం చిన్నదిగా, అంటే పొడవు 1 అడుగు లోపు ఉంటే గృహ పూజకు సరైనది. ఇంట్లో పెట్టే ముందు గంగాజలం లేదా క్షీరం, అంటే పాలుతో స్నానం చేయించాలి. బిల్వ పత్రాలు, అక్షతలు, పుష్పాలు సమర్పించి ఓం నమఃశివాయ అనే జపంతో ప్రతిష్ఠించాలి. సోమవారం తెచ్చుకోలేని వాళ్ళు ఈ రోజుల్లో కూడా తెచ్చుకుంటే చాలా మంచిది. బుధవారం. ఇది గౌరీ పూజ మరియు శివపార్వతి సమ్మేళనంకి అనుకూలమైన రోజు. ఈ రోజు శివలింగం ప్రతిష్ఠిస్తే దాంపత్యం, సౌఖ్యం, సంతానం, మనశ్శాంతి లభిస్తాయి. సమయం ఉదయం లేదా సాయంత్రం సూర్యాస్తమయం ముందు. గురువారం దైవానుగ్రహ దినం. ఈరోజు శివలింగం తీసుకురావడం వల్ల శ్రద్ధ, జ్ఞానం, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తాయి.
విద్యార్థులు, ధ్యానులు, గురు భక్తులు ఈరోజు ప్రతిష్ఠిస్తే అత్యంత శుభం. సమయం ఉదయం సూర్యోదయానంతరం గురుహోర సమయంలో. శుక్రవారం ఈరోజు పార్వతీదేవి దినం. శివ పూజ కూడా శుభప్రదమే. ఈరోజు శివలింగం ప్రతిష్ఠిస్తే కుటుంబ ఐక్యమత్యం, ఆర్థిక శాంతి, సౌఖ్యం కలుగుతాయి. సమయం ఉదయం 7 గంటల నుండి 10 గంటల మధ్యలో. శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. మూఢనమ్మకాలు వదిలి ఇంట్లో శివలింగాన్ని పూజించుకొని ఆ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.